అవగాహన లేకుండా అర్ధరహితమైన మాటలు, బాధ్యత లేని మాటలు, అది చాలా సిల్లీ రిమార్క్స్ కూడా ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. మీ అందరికి నా విజ్ఞప్తి ఏంటంటే, మేము చెప్పిన మాటలు కూడా జాగ్రత్తగా విని మీరు మాకు ఆ విధంగా కవరేజ్ ఇచ్చి రాష్ట్ర ప్రజలు, రైతులకి గోబెల్స్ కి మించిన ప్రచారం చేస్తున్నారు. కేటీ రామారావు ఆయన పేరు మార్చుకుని జోసెఫ్ గోబెల్స్ రామారావు అని పెట్టుకుంటే బెటర్ ఉండేదేమో. ఏం సందీప్? ఓకే, జోసెఫ్ గోబెల్స్ రావు అని పెట్టుకుంటే అయిపోతుందేమో. ఎందుకంటే ఇంత అబద్ధ ప్రచారమా? మీకు తెలుసు తెలియదో, మీకు నేను మిలిటరీ హిస్టరీ స్టూడెంట్ని. ఈ జోసెఫ్ గోబెల్స్ అనేట ఆయన ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 2లో ప్రతిరోజు హిట్లర్ కి ఒక తప్పుడు ప్రొపగండా చేస్తూ జర్మన్ ప్రజలకు కూడా వరల్డ్ వార్ 2 విషయంలో ఇది ఫాల్స్ ప్రొపగండా చేసుకుంటూ పూర్తిగా జర్మనీ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక తీవ్రమైన ప్రమాదం తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు కేటీఆర్ జోసెఫ్ గోబెల్స్ మించిపోయిండు. ప్రతిరోజు ఒకే అబద్ధం చెప్తామంటే అది జనం నమ్ముతా అనుకుంటారు. జనం నమ్మడం లేదు. జనం మీరు చూసిన మాటలు నవ్వుకుంటుండ్రు అని చెప్పి నేను మనం చేస్తున్నాం. హాస్యాస్పదంగా ఉన్నాయి, బాధ్యతారహితంగా ఉన్నాయి, చాలా సిల్లీగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను మొన్న మాట్లాడినా, మళ్ళీ కొన్ని విషయాలు మనం చేస్తున్నా. దయచేసి ప్రజల్లో స్పష్టంగా పోవడానికి మీ సహకారం కావాలని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడండి. మీ ఏంటిది కూడా చెప్పండి. బ్యాక్గ్రౌండ్ ఏంటిది? గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని రూపొందించి దాని కింద 38,538.5 lakh crores ఇన్వెస్ట్మెంట్ తో 16 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు మొదలుపెట్టిండ్రు. ప్రాజెక్టు పనులు కూడా మొదలైనవి. ఆ తర్వాత సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మీరు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలో వచ్చిన మొదటి కొన్ని మాసాల్లో వాళ్ళు ఈ ప్రాజెక్టు కొనసాగించారు. ఈ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పిన తుమ్మడిహట్టి దానికి మరి ఏం దుర్బుద్ధి పుట్టిందో ఏమో ఆ ప్రాజెక్టు పనులు అక్కడికి ఆపేసి మేడిగడ్డకి బ్యారేజ్ సైట్ షిఫ్ట్ చేసి 38,500 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ ని 80,000 కోట్లకు పెంచారు. ఆయకట్టు సుమారు సేమ్. ముందున్న ప్రాజెక్టు ద్వారా ఒక్క లిఫ్ట్ ద్వారా ఎక్కువ గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికే నీళ్లు రావాలి. వీళ్లు రూపొందించిన ప్రాజెక్టులో 3 లిఫ్ట్ల ద్వారా ఎల్లంపల్లికే నీళ్లు రావాలి. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చినప్పుడు రీడిజైన్, రీఇంజనీరింగ్ పేరుతో చాలా పచ్చి అబద్దాలు మాట్లాడినరు. వాళ్ళు కొంతమంది నిజంగా నిపుణులు, వాళ్ళ హయాంలోనే చీఫ్ ఇంజనీర్లు పనిచేసిన వాళ్ళు 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ తో కేసీఆర్ కమిటీ వేసిండు. తుమ్మిడిగడ్డ దగ్గర కట్టాలన్నా మేడిగడ్డ దగ్గర కట్టాలని. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దు, అది ప్రొహిబిటివ్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది, అన్వయబుల్ గా ఉంటుంది, టైం ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. తుమ్మడిగడ్డ దగ్గరనే మీరు 152 కాకుంటే 151 150కో లెవెల్ కట్టండి అని లిఖిత పూర్వకంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అఫీషియల్ రికార్డు నుంచి ఆ రిపోర్ట్ మాయం చేసే ప్రయత్నం చేసిండ్రు.
అఫీషియల్ రికార్డ్ నుంచి ఆ జియోలు మాయం చేసే ప్రయత్నం చేసి ఆ ప్రాజెక్ట్ లో మరి వాళ్ళకి సరిపోను పైసలు రావనుకున్నారో లేకపోతే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ కి పేరు వస్తుందనుకున్నారో అది రీడిజైన్ చేసి 80,000 కోట్లకు పెంచి మేడిగా